కళ్యాణ్ పడాల ఒక సీక్రెట్ చెప్పారంట. అగ్ని పరీక్ష 2కి సంబంధించిన టాస్క్‌లు టాప్ 15కి గేమ్స్ పెట్టారని చెప్పాను కదా! సో, దాంట్లో కళ్యాణ్ పడాల వచ్చారు. ఇంకా కొంతమంది అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చారు. వాళ్ళు ఏమేం గేమ్స్ పెట్టారు? వాళ్ళు పెట్టిన గేమ్స్‌లో ఏం యూజెస్ ఉన్నాయి? అంటే కొన్ని కార్డ్స్ ఇచ్చారంట. అంటే లాస్ట్ సీజన్‌లో ఫెయిర్ కార్డ్స్ అని చెప్పేసి హౌస్‌లోకి వెళ్ళక ముందుకే కొన్ని కార్డ్స్ అయితే వీళ్ళకి పవర్స్ ఇచ్చారు కదా! సో, అలాంటి పవర్స్ అయితే కొంతమంది ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌కి ఇచ్చారు. సో, అవి ఏం పవర్స్? ఎలా యూజ్ చేయొచ్చు? దాని నుంచి ఎవరినన్నా తీసేయొచ్చా? లేకపోతే వాళ్ళే డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళొచ్చా? లేకపోతే కళ్యాణ్ పడాల ఒక సీక్రెట్ చెప్పారంట. అందరికీ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఒక సీక్రెట్ చెప్పారంట. అది ఎందుకు ఆ సీక్రెట్ అంటే అసలు హౌస్‌లోకి వెళ్ళడానికి, గెలవడానికి అసలు వెళ్ళకముందు ఏం చేయాలో మొత్తం సీక్రెట్ ఓపెన్ అప్‌గా చెప్పారంట. సో, ఆ సీక్రెట్ ఏంటంటే మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతది. అండ్ టాస్క్‌లు ఏం పెట్టారనేది కూడా పూర్తిగా చెప్తాను. సో, ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అప్డేట్‌గా ఉంటది. సో, చాలా కొత్తగా ఉంటది. సో, ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 2000. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో, ఆఫ్టర్ టాప్ 15 కంటెస్టెంట్స్ అనౌన్స్ అయిపోయారు. ఎవరెవరు ఏంటనేది మీరు లాస్ట్ వీడియోలో చూసారనుకుంటా. నేను నేమ్స్ కూడా చెప్పేసాను. సో, వీళ్ళందరికీ అదే షూట్‌లో 15 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గేమ్స్ పెట్టారు. ఏ గేమ్స్? కంటెస్టెంట్స్ అందరికీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెస్టెంట్స్ అందరికీ ఎవరైతే టాప్ 15 ఉన్నారో వాళ్ళకి మైక్స్ కూడా ఇచ్చారనమాట. అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఎట్లా మైక్స్ ఏసుకుంటారో అలాంటి మైక్స్ కూడా ఇచ్చారు. సో, ఆ మైక్స్ ఏసుకున్న తర్వాత ఒక కాన్సెప్ట్ తీసుకొనొచ్చారు. ఫైర్ కార్డ్స్. అంటే సేమ్ లైక్ సీజన్ 9లో ఎట్లయితే మీకు ఫైర్ కార్డ్స్ అని ఇచ్చారో దాంట్లో పవర్స్ ఉంటాయి, యూజ్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అని చెప్పేసి అట్లా మొత్తానికి 3 డిఫరెంట్ కాన్సెప్ట్‌తో 3 డిఫరెంట్ టాస్క్ పెట్టారు. అండ్ 3 డిఫరెంట్ ఫైర్ కార్డ్స్ అయితే ఇచ్చారనమాట. సో, ఆ ఫైర్ కార్డ్స్ ఏంటి? అవి ఎలా యూజ్ చేయాలి? అసలు అవి సంపాదించాలంటే ఏం చేయాలి? టాస్క్‌లు ఏం ఆడాలి? ఎవరొచ్చి పెట్టారు టాస్క్‌లని మాట్లాడితే ఫస్ట్ టాస్క్ కోసం ప్రియా శెట్టి వచ్చింది. మీకు ఈ సీజన్ 9లో తెలిసే ఉంటది. ప్రియా శెట్టి కామన్ కేటగిరీ నుంచి అగ్ని పరీక్షలో గెలిచి మరి ఆవిడ టాప్ 5లో ఎంటర్ అయింది బిగ్ బాస్ 10కి. సో, అలా ఫస్ట్ ప్రియా శెట్టి సంచాలక్‌గా వచ్చింది. సంచాలక్‌గా ఉండి 3 కంటెస్టెంట్స్‌కి ఈ టాస్క్ పెట్టింది. ఆ కంటెస్టెంట్స్ ఎవరంటే ఆర్‌జే చరణ్, మిస్ అపూర్వ అండ్ రాజకుమారి దయానా. సో, నేను ఆల్రెడీ మీకు ఈ టాస్క్ గురించి చెప్పాను. బట్ టాస్క్ ఎలా ఆడారు ఏంటనేది చూసుకుంటే దీంట్లో టాస్క్ వచ్చేసి బెలూన్స్ బ్లో చేయాలి. మీకు ఈ టాస్క్ గురించి చెప్పాను. అలా బ్లో చేసే ప్రకారంగా ఈ టాస్క్‌లో విన్నర్ వచ్చేసి రాజకుమారి దయానా. సో, అలా రాజకుమారి దయానా విన్ అవ్వడం వల్ల ఈవిడకి ఫైర్ కార్డ్ వచ్చిందనమాట. ప్రియా శెట్టి సంచాలక్‌గా డిసిషన్ తీసుకొని సో, ఈ కార్డ్ అనేది మన రాజకుమారి దయానాకైతే చేశారు. సో, ఇలా ఈ టాస్క్ అయితే అయిపోయింది. నెక్స్ట్ టాస్క్ కోసం వచ్చింది ఎవరంటే మర్యాద మనీష్. సో, మర్యాద మనీష్ ఈ టాస్క్ కోసం వస్తే పార్టిసిపేట్ చేసింది కంటెస్టెంట్స్ ఎవరంటే దీపక్, హేమంత్ అండ్ లాస్ట్‌లో నవరసాల మామ. సో, వీళ్ళ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. ఈ టాస్క్ అనేది ఏంటనేది కూడా మీకు నిన్న చెప్పాను. బట్ ఈరోజు కన్ఫర్మేషన్‌గా అసలు ఎలా ఆడారనేది చూసుకుంటే టాస్క్ వచ్చేసి ఫ్రై పాన్స్ ఉంటాయి. ఆ ఫ్రై పాన్స్‌లో సమ్ కలర్స్ ఫిషెస్ అంట వెరైటీగా ఉంటాయి. సో, 3 పర్సన్స్‌కి 3 డిఫరెంట్ కలర్స్ అలాట్ చేశారంట. సో, దాన్ని వాళ్ళు ఫ్రై చేయాలి. సో, ఫ్రై పాన్‌లో వేసుకోవాలన్నమాట. ఎవరి కలర్స్ వాళ్ళకి ఆ కలర్స్ ఫిషెస్ పాన్‌లో వేసుకుంటే దే ఆర్ విన్నర్స్. సో, అలా టాస్క్‌లు వచ్చేసి లాస్ట్‌లో దీపక్ గెలుస్తాడంట. సో, దీపక్ గెలిస్తే మర్యాద మనీష్ వచ్చేసి ఆ ఫైర్ కార్డ్ వచ్చేసి దీపక్ ఇస్తాడు. సో, అలా మర్యాద మనీష్ పెట్టిన టాస్క్ గూడా వీళ్ళ ముగ్గురిలో దీపక్ గెలుస్తాడు. సో, ఇలా 2 టాస్క్‌లు అయిపోయి ఒకటి దయానా, ఇంకోటి దీపక్ 2 గెలుస్తారనమాట. అండ్ నెక్స్ట్ టాస్క్ వచ్చేసి సాండ్ ఉంటది. దాంట్లో వెల్క్రో ఉంటదనమాట. ఆ వెల్క్రోలో ఎన్ని ఫ్లాగ్స్ వాళ్ళు పోస్ట్ చేస్తే వాళ్ళు విన్నర్ అనమాట. సో, ఈ టాస్క్‌లో వచ్చేసి రోహిత్ నాయుడు, అమన్ మసూద్ అండ్ మిథిలేష్ వీళ్ళ ముగ్గురిలో జరుగుతది ఈ టాస్క్. ఈ టాస్క్‌లో అందరికంటే ఫాస్ట్ కంప్లీట్ చేసింది రోహిత్ నాయుడు. రోహిత్ నాయుడు తర్వాత అమన్ మసూద్ అండ్ ఇంకా లాస్ట్‌లో ఓడిపోయింది మిథిలేష్. సో, అలా వీళ్ళిద్దరు రోహిత్ నాయుడు, అమన్‌దీప్ గెలిచారు కదా! మళ్ళీ వీళ్ళిద్దరికి లెవెల్ 2 టాస్క్ జరిగింది. ఇలా వీళ్ళిద్దరి మధ్యలో లెవెల్ 2 టాస్క్ వచ్చేసి ఒక సెమీ సర్కిల్ అయితే ఉంటది. అందులో చాలా పిల్లోస్ ఉంటాయి. అంటే పిల్లోస్‌ని కాపాడుకోవాలి. బజర్ వచ్చేంత వరకు ఎవరి దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉంటాయో దే ఆర్ విన్నర్స్. సో, అలా ఈ టాస్క్‌కి సంచాలక్ వచ్చేసి అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ నుంచే మిస్ అపూర్వ. సో, ఈసారి జడ్జెస్ కాదు సంచాలక్, లేకపోతే బయట నుంచి ఎవరు రాలేదు. ఈసారి సంచాలక్ మిస్ అపూర్వ కంటెస్టెంటే సంచాలక్. సో, ఇద్దరు స్టార్ట్ చేస్తారు. ఇద్దరు బాగా స్టార్ట్ చేశారంట. మిడిల్‌లో ఇద్దరు కొంచెం ఫిజికల్ కూడా అయ్యారంట. అంటే కింద తోసుకోవడం, లైక్ ఏదో కొట్టడానికి వెళ్ళిపోవడం, మీదకెళ్ళిపోవడం అట్లా డిఫెండ్ కూడా బాగా చేసుకున్నారంట. బట్ రోహిత్ నాయుడు లాస్ట్‌కి రోహిత్ దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉన్నాయంట. గేమ్ ఎండ్ బజర్ వచ్చేంత వరకు లాస్ట్ వరకు
ఎండ్ బజర్ వస్తది అన్న టైంలో వరకు కూడా రోహిత్ దగ్గర చాలా పిల్లోస్ ఉన్నాయంట. తర్వాత బజర్ వచ్చిన తర్వాత అమన్ ఎళ్లి రోహిత్ దగ్గర 2 పిల్లోస్ లాక్కుంటాడంట. 2 పిల్లోస్ లాక్కుంటాడంట. బజర్‌కి అటు ఇటు సమయంలో ఇంకా బజర్ సౌండ్ వినిపిస్తా అన్న టైంకి అట్లా లాక్కునేసరికి వీళ్ళ డిసిషన్ సంచాలక్‌ని అడిగారంట జడ్జెస్ అందరూ. సంచాలక్ డిసిషన్ కావాలి వాటెవర్ అది అంటే సంచాలక్ ఒకటే మాట చెప్పింది. ఫెయిర్‌గా అన్ని పాయింట్స్ చెక్ చేసి చూసుకుంటే రోహిత్ నాయుడు పర్ఫెక్ట్. అంటే అతని దగ్గర ఫస్ట్ నుంచి పిల్లోస్ ఎక్కువున్నాయి. తను చాలా మంచిగా ఆడాడు. అది ఇది అని చెప్పేసి సో, అలా ఫెయిర్‌గా ఆడాడు. హీ షుడ్ బి ద రియల్ విన్నర్ అని చెప్పేసి రోహిత్ నాయుడు అని చెప్పేసి అంటదంట. బట్ కానీ అమన్ దగ్గర పిల్లోస్ ఎక్కువ ఉండడం, బట్ అది లాస్ట్‌లో అలా జరగడం కాబట్టి నేను యాక్సెప్ట్ చేయట్లేదు. బజర్ అయిపోయిన తర్వాత అమన్ దగ్గర 2 పిల్లోస్ ఎక్కువున్నా కూడా ఫెయిర్‌గా ఆడింది రోహిత్ నాయుడు అని చెప్పేసి మిస్ అపూర్వ రోహిత్ నాయుడు అని చెప్పేసి అంటది. ఈ గ్యాప్‌లో జడ్జెస్ ఏం చేశారు, స్టాప్ అని చెప్పేసి మీరు ఎంత సంచాలక్ డిసిషన్ ఇచ్చినా కూడా ఫైనల్ జడ్జిమెంటు జడ్జెస్‌దే అని చెప్పేసి శ్రీముఖి సంచాలక్‌ని ఆపేస్తదంట. సో, అలా వాళ్ళు సంచాలక్ డిసిషన్ కాదని చెప్పేసి, ఫెయిర్ కూడా కాదని చెప్పేసి లాస్ట్‌కి ఇక్కడున్న 3 జడ్జెస్ శ్రీముఖి అందరూ ఫైనల్‌గా ఆలోచించి అమన్‌కి విన్నర్ డిక్లేర్ చేశారంట. జడ్జెస్ డిసిషన్ ఫైనల్ అన్నారంట. ఇంకా సంచాలక్‌ని నోరెత్తకూడదు అనే కైండ్‌లో సంథింగ్ ఏదో జరిగిందంట. చాలామంది షూట్‌లో ఇది బయట పెడితే కొంచెం ఏదో బాగుండదని చెప్పేసి మీరు ఇది ఇంకా ఎపిసోడ్‌లో చూడండి మీకే అర్థమైతది. సో, అలా ఫైనల్‌గా అమన్‌కి బ్లాంక్ ఫైర్ చెక్ వచ్చిందనమాట. బ్లాంక్ ఫైర్ కార్డ్ వచ్చిందనమాట. సో, బ్లాంక్ ఫైర్ అంటే ఏంటి? అసలు అది ఎవరిచ్చారు అంటే, మనకి బ్లాంక్ చెక్ ఇస్తే ఎట్లా రాసుకుంటాం మనకి ఇష్టం వచ్చినంత అని చెప్పేసి ఉంటది కదా! సో, అట్లా బ్లాంక్ కార్డ్ అనమాట. దాంట్లో నీకు ఇష్టం వచ్చిన పవర్‌ని యూజ్ చేసుకోవచ్చు. నువ్వు వేరే వాళ్ళని తీయాలా? తీసేసుకోవచ్చు. నువ్వు డైరెక్ట్‌గా బిగ్ బాస్‌కి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవచ్చు. నువ్వు డైరెక్ట్‌గా ఏ టాస్క్ ఆడనంటే ఆడకపోవచ్చు. ఆ పవర్ యూజ్ చేసేసి నెక్స్ట్ దాన్ని యూజ్ చేయకుండా పక్కన పెట్టేసేయొచ్చు. అలాంటి బ్లాక్ కార్డ్ పవర్ అయితే ఇచ్చారంట. ఇది ఇచ్చింది ఎవరో కాదు. ఈ బ్లాంక్ ఫైర్ కార్డ్‌ని కళ్యాణ్ పడాల వచ్చి అమన్‌కి ఇచ్చారంట. సో, ఇంకా అక్కడితో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అలా ఈరోజు జరిగిన 3 టాస్క్ తర్వాత 3 ఫైర్ కార్డ్స్ అయితే వచ్చాయి కదా! ఆ పవర్ ఏంటంటే రాజకుమారి దగ్గరికొచ్చిన ఫైర్ కార్డ్ వచ్చేసి రివర్స్ పవర్ కార్డ్. అంటే రివర్స్ మనం సీన్‌ని రివర్స్ చేయొచ్చు. అటు పోతే ఇటు చేయొచ్చు. ఇటు పోతే అటు చేయొచ్చు. సో, అలా రాజకుమారి దగ్గరికి వచ్చిన పవర్ అది. అండ్ సెకండ్ దీపక్‌కి వచ్చిన పవర్ కార్డ్ వచ్చేసి స్కిప్ ది రౌండ్. అంటే ఇప్పుడు తనకి నచ్చలేదు. ఏమన్నా ఆడదామని లేకపోతే ఇంకేదో చేయాలని స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఏదో ఒక ఛాలెంజ్ అయినా వాటెవర్ ఏదైనా టాస్క్ అయినా డేర్ అయినా సరే స్కిప్ చేయాలనుకుంటే ఆ పవర్ యూజ్ చేసి స్కిప్ చేయొచ్చు. తర్వాత యూజ్ లేకుండా పోతుంది. అండ్ థర్డ్ అమన్‌కి వచ్చిన పవర్ కార్డ్ బ్లాంక్ కార్డ్. నచ్చిన పవర్ రాసుకోవచ్చు. మన ఇష్టం అది ఇంకా సూపర్ పవర్ రేంజర్స్ అనుకోండి అట్లా ఉంటది. అలా మొత్తానికి 3 టాస్క్‌కి 3 ఫైర్ కార్డ్స్ అనేది వచ్చాయి. ఆ పవర్స్ ఏందని కూడా చెప్పాను. అండ్ ఎళ్ళే ముందు లాస్ట్‌లో కళ్యాణ్ పడాల నిన్న షూట్‌లో వచ్చినప్పుడు ఒక సీక్రెట్ రివీల్ చేశాడంట. టాప్ సీక్రెట్. అంటే ఎంటర్ ఇంటూ బిగ్ బాస్ హౌస్ ఎలా అగ్ని పరీక్ష నుంచి ఎలా ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు అగ్ని పరీక్ష షూట్ 9 అయ్యాక గ్రాండ్ లాంచ్ 10 ఉంటది కదా! BB9 గ్రాండ్ లాంచ్ ఎప్పుడైతే స్టార్ట్ అయితదో దానికి 10 డేస్ గ్యాప్ ఉందంట. 10 డేస్ గ్యాప్ ఉందంటే ప్రతి ఒక్క అగ్ని పరీక్ష కంటెస్టెంట్‌ని ఇంటర్వ్యూలకు పిలుస్తా ఉంటారు. న్యూస్ ఛానల్ వాళ్ళు లేకపోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు. మీరు సెలెక్ట్ అయితే ఏం చేస్తారు? బిగ్ బాస్ 9 సెలెక్ట్ అయితే ఏం చేసుకుంటారు? అది అని చెప్పేసి మిగతా అగ్ని పరీక్ష ఎవరైతే టాప్ 15 మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఓటేయాలనేది ఉంటది కదా! సో, బీబీ గ్రాండ్ లాంచ్‌కి 10 డేస్ గ్యాప్‌లో ఓట్లేయాలి ఆడియన్స్. సో, అలా కళ్యాణ్ పడాల ఒక్కడే మిగతా వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా ఉన్నారు. ఛానల్స్‌కి, యూట్యూబ్ ఛానల్స్‌కి అలా ప్రమోట్ చేసుకుంటా ఉన్నట్టు. బట్ కళ్యాణ్ పడాల ఒక్కడు మాత్రమే విజయనగరం, వైజాగ్‌కెళ్ళాడంట. ఎందుకంటే 75 కాలేజ్ తిరిగాడంట. 75 యూనివర్సిటీస్ విజిట్ అయ్యాడంట. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీ ప్రతి ఒక్కరి దగ్గరికెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్‌లో బ్యానర్స్‌తో సహా ఎళ్లి ఆడియన్స్ దగ్గర కనెక్ట్ అయ్యాడంట. తను అపీల్ రిక్వెస్ట్ చేసుకున్నాడంట వాళ్ళందరి దగ్గర. నేను ఇప్పుడు అగ్ని పరీక్షలో ఉన్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి అని చెప్పేసి. సో, అలా ఆడియన్స్‌కి నాకు బాగా కనెక్ట్ అయ్యింది. దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది కీ ఫ్యాక్టర్ ఆఫ్ మై సక్సెస్ అని కళ్యాణ్ పడాల సజెస్ట్ చేశాడంట. సో, ఇలా అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్‌కి ఇదొక టాప్ సీక్రెట్ లాగా చెప్పాడంట. సో, మరి వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు దాన్ని? ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కూర్చుంటారా? లేకపోతే ఏం కైండ్ ఆఫ్ థింగ్స్ చేసుకుంటారనేది తెలవదు. బట్ అగ్ని పరీక్షలో ఎక్కువ కళ్యాణ్ పడాల కనెక్ట్ అవ్వడానికి కారణం తను బిఫోర్ గ్రాండ్ లాంచ్ BB9 ఏదైతే ఉందో అగ్ని పరీక్ష షూట్ తర్వాత 10 డేస్ ఓటేయాలి అగ్ని పరీక్ష వాళ్ళకన్నప్పుడు ప్రతి కాలేజ్, ప్రతి స్కూల్, ప్రతి యూనివర్సిటీ తిరిగి ఇలా ప్రమోట్ చేసుకున్నాడు. ఇలా ప్రజలకి కనెక్ట్ అయ్యాడు. దట్స్ వై హీ ఈస్ ద బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్. సో, అలా విన్నర్ అయ్యాడు. అలానే తన టాస్కులు, తన గేమ్ ప్రతి ఒక్కటి రియల్ ఆడియన్స్ కూడా నచ్చింది. సో, అలా ఆ సక్సెస్ ఆఫ్ కీ ఫ్యాక్టర్‌ని ఎక్స్‌ప్రెస్ చేసుకున్నాడు. సో, ఇది ఎంత మటుకు ఇంప్లిమెంట్ చేస్తారని చూడాలి. సో, ఇది ఈరోజు వీడియో నిన్న జరిగిన షూట్ గురించి, సెలబ్రిటీ కంటెస్టెంట్స్, ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి పెట్టిన టాస్క్‌ల గురించి, వాళ్ళ పవర్స్ గురించి. సో, మీరేమనుకుంటా ఉన్నారు? ఆ పవర్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటది? లేకపోతే అన్‌ఫేర్ అంటారా?
లేకపోతే కళ్యాణ్ పడాలా కీ ఫ్యాక్టర్ నిజమే అంటారా? కింద కామెంట్ చేయండి చూద్దాం. సో ఇలాంటి మరిన్ని బిగ్ బాస్ 10 అప్డేట్స్ గురించి, అగ్ని పరీక్ష అప్డేట్స్ గురించి ఎర్లీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి షార్ట్ రీల్స్లో మీకు ఎర్లీగా స్టోరీస్లో కావాలంటే మన మిస్టర్ పండు 2026 ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా ఈ వీడియో చూసినందుకు లైక్ చేసి చాలా మందికి షేర్ చేయండి, మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్.